హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 191తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ లైక్స్, హైప్స్ గురించి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అన్వేషణని చూడాలని ఒక్కసారి విష్ని పిలవవా అన్నయ్య అని తన కండిషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న కిరణ్ని అడుగుతుంది అమృత. నేను పిలుస్తాను కానీ నువ్వు టెన్షన్ పడకు, ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూయకు అమృత అని చెబుతాడు కిరణ్. ఆక్సిజన్ మాస్క్లో నుంచి చిన్నగా అలాగే అని అంటుంది. కిరణ్ వెంటనే బయటికి రాబోతుండగా శివ్ లోపలికి వస్తాడు హరిగారు పిలవడంతో. శివ్ లోపలికి రాగానే ఏంటంకుల్ అని అడుగుతాడు. కుర్చీలో కూర్చొని తల పట్టుకున్న ఐశ్వర్యని చూపించి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, పానిక్ అయిపోతుంది ఐషు. ఫస్ట్ తను ధైర్యంగా ఉంటేనే ఇప్పుడు ఏదైనా చేయగలదు. నీ మాటలే తనలో ధైర్యాన్ని నింపుతాయి. ఎక్కువ టైం కూడా లేదు, ఒక 2 నిమిషాలు తనతో మాట్లాడు శివ్ అని అంటారు హరిగారు. శివ్ ఐషు దగ్గరికి వెళ్తాడు. బుజ్జి అని ఐషు భుజం మీద చేయి వేయగానే శివ్ పొట్టకి తల ఆనించి, నా చేతుల్లో కూడా ఏమీ లేదు కన్నా. ఇన్ని రోజులు నేనేదైతే జరగకూడదని టెన్షన్ పడుతూ ఉన్నానో అదే జరిగిపోయింది. ఎవరో ఒకరు అన్న స్థితి నుంచి కష్టపడి ఇద్దరూ సేఫ్గా ఉండే స్థితికి తీసుకొచ్చుకున్నా. కానీ ఒక్క సంఘటనతో ఇప్పుడు ఇద్దరూ దక్కరన్న స్టేజ్కి వెళ్ళిపోయారు కన్నా. ఇప్పుడు నేనేం చేయాలి కన్నా? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను కన్నా, ఓడిపోతున్నాను అని బాధగా అంటుంది ఐషు. ఇద్దరూ క్రిటికల్లో ఉన్నారన్న మాట వినగానే శివ్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ తప్పదు, ఐషుని లేపి తన ముందు నిలబెట్టుకుంటాడు. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు బుజ్జి. నీ ధైర్యమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఇలాంటి ఎన్నో టఫ్ కేసులను డీల్ చేసావు. ఇప్పుడు కూడా ఒక టఫ్ కేసు డీల్ చేస్తున్నాను అనుకో. ఏదో ఒక మార్గం నీకు కనిపిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి. నువ్వు సాధించగలవు, నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు. 3 ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయనుకో. అమృత బేబీ మాత్రమే కాదు, బయట పిచ్చోళ్ళ ఉన్న నీ మరిది గురించి ఆలోచించు. అమృతకి ఏదన్నా అయితే వాడేమైపోతాడో అనే భయం నాకు కలుగుతుంది. నీ విషయంలో ఫస్ట్ టైం భయపడ్డాను, ఇప్పుడు అన్వేష్ విషయంలో భయపడుతున్నాను. వాడికి అమృతనిచ్చి పెళ్ళి మనమే చేశాం. అమృతకి ఏదైనా అయితే వాడు మనకి దక్కడు. వాడికి ఏదైనా అయితే నేను ఓడిపోయినట్టే బుజ్జి. ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్కి కష్టం రాకుండా చూసుకుంటున్న నేను ఫస్ట్ టైం నా తమ్ముడిని జీవితాంతం పిచ్చోళ్ళ చూడాల్సి వస్తుందని భయంగా ఉంది. నాకు నా వదిన మీద నమ్మకం ఉంది అని వాడు ఎన్నోసార్లు అన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నీ సాయి శక్తిలా ప్రయత్నం చేయి. అయినో నువ్వు దేవుడివి కాదని నాకు తెలుసు. పరిస్థితి చేయి దాటిపోయాక కూడా నువ్వేదో చేయాలని నిన్ను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ నువ్వు అనుకుంటే మాత్రం నీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కుటుంబం మొత్తం నీ మీదే నమ్మకం పెట్టుకొని ధైర్యంగా ఉన్నారు కొంచెం అని శివు చెబుతూ ఉండగానే, అదే భయం కన్నా. ఫస్ట్ టైం నేను మాట ఇచ్చింది నిలబెట్టుకోలేక ఓడిపోతున్నానని భయం మొదలైంది నాలో. ఆ భయాన్ని తీసివేయి బుజ్జి. ఏం జరిగినా నిన్నెవరూ బ్లేమ్ చేయరు, ఎందుకంటే అక్కడ నీ తప్పేముంది. పరిస్థితి అలా వచ్చింది. కానీ నేను అసలు ఆపరేషన్ చేయలేనేమో అని భయంగా ఉంది కన్నా. చేసిన ఇద్దరిలో ఒక్కరిని కూడా నేను సేవ్ చేయలేను కన్నా అని ఐషు వణికిపోతుంటే, ఏం చెప్తే ఐషు ధైర్యంగా మారిపోతుందో అదే అంటాడు శివ్. ఒకటే గుర్తుపెట్టుకో బుజ్జి, నువ్వు ఓడిపోతే నీ కన్నా కూడా ఓడిపోయినట్టే. నీ కన్నా నిన్ను ఓడిస్తావా అని ఐషు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. కానీ అక్కడ పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది కన్నా. నో, నీ చేతుల్లోనే ఇంకా ఉందని నాకు అనిపిస్తుంది. ప్రయత్నమే చేయకుండా నా బుజ్జి ఓటమి ఒప్పుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు చేయగలవు బుజ్జి. ముందు నీలో ఉన్న భయాన్ని తీసేసాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకో బుజ్జి, ఫలితం ఏదైనా కూడా నీకు సపోర్ట్గా నేను నీ వైపే ఉంటాను. కాబట్టి ధైర్యంగా నీ ప్రయత్నం నువ్వు చేయి. చివరి క్షణం వరకు ఇద్దరిని సేఫ్గా ఉంచాలని మాత్రమే సంకల్పం చేసుకో. వెళ్ళు బుజ్జి. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితి నిజంగానే నీ చేయి దాటిపోతుంది. ధైర్యంగా నీ ప్రయత్నం మొదలుపెట్టు బుజ్జి.
నువ్వు గెలిచి నీ కన్నాని కూడా గెలిపించు అని చెబుతాడు శివ్. "హ్మ్, చేస్తాను కన్నా. ఆఖరి నిమిషం వరకు పోరాడుతాను. వాళ్ళిద్దరూ నన్ను టెస్ట్ చేస్తున్నారు కన్నా. ఈ టెస్ట్‌లో నేను గెలుస్తానా, ఓడిపోతానా నాకు తెలీదు. ప్రయత్నం అయితే చేస్తాను" అని శివుని ఒకసారి హత్తుకొని అమృత దగ్గరికి వెళ్ళబోతుండగా కిరణ్ బయట నుంచి లోపలికి వస్తూ అమృత అన్వేషణ చూడాలని గోల పెడుతుంది. వెళ్ళి వాడిని ఒకసారి పిలిస్తే రానంటున్నాడు అని ఐషు శివుతో చెబుతాడు. వెంటనే ఐషు బయటకు వస్తుంది. కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే బాధగా నిలబడడం చూస్తుంది ఐషు. అందరూ తన మాట కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా అది కనిపిస్తుంది. ఇప్పుడు తను ఎవరికీ ఏమీ చెప్పలేదు. అమృతని సేఫ్గా తీసుకొస్తానని అసలు చెప్పలేదు. అందుకే ఏం చెప్పకుండా ఎవరిని చూడకుండా డైరెక్ట్గా అన్వేష్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. అన్వేష్, ఒక డాక్టర్గా నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా. అమృతకి సర్జరీ స్టార్ట్ చేయాలి. నిన్నొకసారి చూడాలన్న కోరిక తనది. ఒక్కసారి నువ్వు వచ్చి కనిపిస్తేనే తను మాకు సహకరిస్తుంది. రా అన్వేష్ అని అన్వేష్ చేయి పట్టుకుంటుంది ఐషు. వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ఐషు పొట్టకి తల ఆనించి, నాకు తన కండిషన్ ఒక డాక్టర్గా తెలిసిపోయింది వదిన. నువ్వు పడిన కష్టమంతా ఒక్క నిమిషంలో పోగొట్టేసింది. దానికి కారణం నేనే. కొద్దిగా జాగ్రత్తగా తనని కనిపెట్టుకొని ఉండాల్సింది. తను లేచి బాత్రూంకి వెళ్తున్నా నాకు మెలకువ రాలేదంటే నేను చాలా అశ్రద్ధగా ఉన్నాననే కదా అర్థం. తప్పు నాదే వదిన. నన్ను క్షమించు. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాం అని ఏడుస్తూ అంటాడు అన్వేష్. అన్వేష్ తల మీద చెయ్యి వేసి, నువ్వేం చేశావు అన్వేష్? ఇందులో ఎవరిది తప్పులేదు. టైం అంతే. ముందు నువ్వు పద. ఒకసారి తనకి కనిపించు. తన మీద మనకి కోపం ఉండడం సహజమే. కానీ ఇది కోపం చూపించే సమయం కాదు కదా. ఎక్కువ సమయం లేదు అన్వేష్, పద అని అంటుంది ఐషు. తన నా కండిషన్లో నేను చూడలేను వదిన. తనని చూస్తుంటే ఒక పక్క భయం, ఒక పక్క కోపం వస్తుంది. ఒక హెల్ప్ చేయొదిన. అమృతని మాత్రం సేవ్ చేయవా? ఇద్దరిని సేవ్ చేయమని అడగడం స్వార్థమే అవుతుంది. అందుకే నేను అమృతని సేవ్ చేయమని అడుగుతున్నాను. నాకు తెలుసు అది కూడా ఇప్పుడు కష్టమే అని. కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ఒక్కరినైనా బతికించగలవు కదా వదిన. ఆ ఒక్కరు అమృత కావాలని అనుకుంటున్నాను. చేస్తావు కదా వదిన అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అడుగుతాడు అన్వేష్. ఎవ్వరికీ దుఃఖం ఆగటం లేదు. ఏం మాట్లాడలేకపోతున్నారు ఎవరు. ఐషు అన్వేష్ని హ్యాండిల్ చేయమని శివ్ వైపు చూస్తుంది. శివ్ అన్వేష్ని పైకి లేపి, మీ వదిన చేస్తుంది. ముందు నువ్వు వెళ్ళి ఒకసారి తనకు కనిపించు చిన్న. ఉండగలిగితే తనకి ధైర్యం చెప్తూ అక్కడే ఉండు. నువ్వు ఒక డాక్టర్వి, అది మర్చిపోకు. అయినా ఈ కండిషన్లో మానసిక స్థితి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఈ స్థితిని నేను అనుభవించి వచ్చిన వాడినే. ఇది టఫ్ సిట్యువేషన్ అని నాకు తెలుసు. కానీ ఒక డాక్టర్గా నువ్వు నీ కర్తవ్యం కూడా చేయాలి కదా. మీ వదినకి నువ్వు కొద్దిగా సపోర్ట్గా ఉండాలి కదా అని అంటాడు అన్వేష్. నేను ఇప్పుడు తనని చూడలేనన్నయ్య. ఈ విషయంలో నన్ను వదిలేయండి అని అంటున్నా. ఒక్కసారి రా అన్వేష్, టైం లేదు అని ఐషు అన్వేష్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంటే భారంగా అడుగులు వేస్తాడు అన్వేష్. అన్వేష్ని తీసుకువెళ్ళి అమృత ఎదురుగా నిలబెడుతుంది. ఆక్సిజన్ మాస్క్లో ఇప్పుడా కాసేపా అన్నట్లు ఊపిరి ఆడక కొట్టుకుంటున్న అమృతని చూడగానే వెనక్కి వెళ్ళిపోతుంటే కల్లారా అన్వేషిని చూసుకొని, విష్, నన్ను క్షమించు అని ఒక్క మాట అనగలుగుతుంది. ఆ మాట విని అమృత వైపు ఒక్కసారి చూసి అమృత చేయి పట్టుకొని, వదినకి సహకరించమ్ము. నీకేం అవ్వదు. నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నీ మీద ఎవరికి కోపం కూడా లేదు. నువ్వు ఆ భయాలు పెట్టుకోకు అని ఒక డాక్టర్గా ఆ టైంలో అమృతకి ఎలా చెప్పాలో అలాగే వణుకుతున్న గొంతుతోనే చెప్పి, నేను ఇక్కడ ఉండలేను వదిన. ఈ ఒక్కసారి నన్ను క్షమించు అని వడివడిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోతాడు. అమృతకి ఎనస్థీషియా కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు. తను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోకూడదు. అందుకే సిజేరియన్ చేయడానికి కావలసినంత వరకే ఇస్తారు. అమృత మాట్లాడుతూనే ఉండాలి. కిరణ్ అమృత మెంటల్ కండిషన్ని అబ్జర్వ్ చేస్తూ అమృతతో మాట్లాడుతూ ఉంటాడు. హరిగారు ఎప్పటికప్పుడు తన కండిషన్ని మానిటర్లో అబ్జర్వ్ చేస్తూ తన పని తను చూసుకుంటున్నారు.
వంశీ గారు అమృత హార్ట్ బీట్ని అంచనా వేస్తూ తన కర్తవ్యం తను చూసుకుంటున్నారు. ఫస్ట్ టైం సర్జరీ చేయడానికి పట్టుకున్న కత్తిని వణుకుతున్న చేతులతో అమృత పొట్ట దగ్గరికి ఐషు తీసుకొస్తుంటే అది చూసిన హరి గారు, కిరణ్, వంశీ గారు అందరూ నువ్వు చేయగలవు ఐషు, డూ ఇట్ అని అంటారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటుంది ఐషు. తన కళ్ళ ముందు అన్వేష్ కనిపించగానే ఆ రోజు అన్వేష్కి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుంటుంది. అమృతని, బేబీని నీకు సేఫ్గా అందిస్తాను అన్వేష్ అన్న మాట గుర్తు తెచ్చుకోగానే కంట్లో నుంచి కన్నీరు కారుతుంది. వెంటనే కుటుంబ సభ్యులందరినీ గుర్తు తెచ్చుకొని తనని తానే మోటివేట్ చేసుకోవడం మొదలు పెడుతుంది. నీ మీద ఆధారపడి చాలా ప్రాణాలున్నాయి, నువ్వు హోప్స్ వదులుకోవద్దు ఐషు, పోరాడు అని తనకి తాను మోటివేట్ చేసుకొని సర్జరీ చేయడం మొదలు పెడుతుంది ఐషు. అమృత పొట్టని ఓపెన్ చేసి చూసేసరికి గర్భసంచి మొత్తం డ్యామేజ్ అయిపోయి బేబీ మొహం కూడా అందులో ఇరుక్కుపోయి ఉండడం చూసి వణుకుతున్న చేతులతోనే బేబీని బయటికి తీస్తుంది ఐషు. చలనం లేకుండా ఉన్న బేబీని చూసి ఒక్క క్షణం బాధ, భయం రెండూ వేస్తాయి ఐషుకి. వంశీ గారి చేతికి బేబీనిచ్చి వాడు ఏడవాలి మావయ్య, ఏం చేస్తారో చేయండి అంటుంది వణుకుతున్న గొంతుతో. బేబీ హార్ట్ బీట్ వినిపించకపోతే వంశీ గారికి కూడా అనుమానంగానే అనిపించి బేబీని వీపు మీద చిన్నగా కొడుతూ తనలో చలనం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా బేబీలో చలనం లేకపోయేసరికి వంశీ గారు అడ్డంగా తల ఊపుతారు. హరిగారు కూడా చూసి భారంగా నిట్టూర్పు విడుస్తారు. నో మావయ్య, వాడికి ఏమీ అవ్వదు అని చేతుల్లోకి తీసుకుంటుంది ఐషు. వాడిని తన గుండెలకి హత్తుకొని, బుజ్జి నాన్న, మీ పెద్దమ్మని ఓడిస్తావా బంగారం? నిన్ను సేఫ్గా బయటికి తీసుకొస్తానని మీ అమ్మకి మీ నాన్నకి నేను మాట ఇచ్చాను. మరి నా మాటని పోగొడతావా నువ్వు? ఈ పెద్దమ్మ మీద నీకు ప్రేమ లేదా? నిన్నెంత జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాను ఇన్ని రోజులు. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడదాం అనుకుంటున్నావా? నువ్వు మీ పెద్దమ్మని గెలిపిస్తావు కదూ. నీకోసం మీ అన్నయ్య, అక్క ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. నీకేదైనా అయితే ఎందుకు మమ్మీ మా తమ్ముడిని మాకు లేకుండా చేసావని నన్ను నిలదీస్తారు బంగారం వాళ్ళు. నేను ఓడిపోతే మీ పెదనాన్న కూడా ఓడిపోతాడు తెలుసా? మీ పెదనాన్నకి ఓటమి అంటే తెలీదు. ఇప్పుడు మనం మీ పెదనాన్నని ఓడిద్దామా అని ఐషు అనగానే చిన్నగా బేబీ చేతిలో వేళ్ళు కదులుతాయి. కిరణ్, హరి గారు, వంశీ ఇంకో గైనిక్ డాక్టర్ వాళ్ళిద్దరినే బాధగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే బేబీ వేళ్ళు కదిలాయో ఐషు అని ఆనందంగా పిలుస్తారు. అప్పటికి ఐషు కూడా బేబీ గుండె చప్పుడు సెన్స్ చేయడంతో మావయ్య అని ఆనందంగా బేబీని వంశీ గారి చేతులకి ఇస్తుంది. హార్ట్ బీట్ తెలియడంతో ఆయన ఆనందంగా బేబీ ఏడవడం ముఖ్యమని చిన్నగా వాడి వీపు మీద ట్యాప్ చేస్తారు. ఇష్టం లేనట్టుగా చిన్నగా ఏడ్చి ఆపేస్తాడు. బేబీ సేఫ్గా ఉండేసరికి వెంటనే ఐషుకి కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి. అమృతని అబ్జర్వ్ చేసిన కిరణ్ తన పల్స్ రేటు పూర్తిగా పడిపోతూ ఉండడంతో ఐషు అని కేక వేస్తాడు. వెంటనే హరిగారు కూడా మానిటర్లో చూసి పరిస్థితి చేయి దాటిపోతుందిరా అని అంటారు. ఊపిరి కూడా ఆక్సిజన్ మాస్క్లో ఉన్నా కూడా భారంగా తీసుకుంటుంది అమృత. గైనిక్ డాక్టర్కి ముందు పొట్ట లోపల ఉన్నదంతా క్లీన్ చేయమని చెప్పి అమృత మొహం దగ్గరికి వెళ్తుంది ఐషు. అమృత బుగ్గలని తడుతూ, అమృత, నీ కొడుకు పుట్టాడు. నీ కొడుకుని నువ్వు చూసుకోవా? వాడు సేఫ్గానే ఉన్నాడు, చూస్తావా నీ కొడుకుని అని అన్నీ అన్వేష్ పోలికలే వచ్చాయి తెలుసా వాడికి. నా బేబీ అన్నావు కదా, నీ బిడ్డను నువ్వు చూసుకుందు, కళ్ళు తెరువు అమృత అని తను పూర్తిగా స్పృహలోకి రావాలని బుగ్గల మీద గట్టిగానే కొడుతుంది. పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అమృత. లైట్గా షాక్ ఇద్దామని చెప్పి హరిగారు, వంశీ గారు నిర్ణయించుకొని హార్ట్కి చిన్న షాక్ ఇస్తారు. అయినా కూడా అమృతలో స్పందన కరువు అవుతుంది. ఏం చేయలేమని బాధగా హరి గారు, వంశీ గారు అంటారు. ఐషుకి మాత్రం ఇందాక తనని అన్వేష్ దీనంగా అడిగిన మాటలు గుర్తుకు రాగానే అమృతని ఒక్కసారి చూసి ఇలా కాదు అని కిరణ్ చేతిలో ఉన్న బాబుని తీసుకొని, ఈ పెద్దమ్మని క్షమించు నాన్న, ఇప్పుడు మీ అమ్మని నువ్వే కాపాడుకోవాలి అని గట్టిగా గిల్లుతుంది బాబుని. ఒక్కసారిగా వాడు గుక్క పట్టి ఏడవడంతో అమృత గుండెల మీద వాడిని పడుకోబెడుతుంది. ఇదిగో చూస్తున్నావా,
నీ కొడుకు ఏడుస్తున్నాడు. నీ కొడుకు ఏడుపు ఆపగలిగేది నువ్వు ఒక్కదానివే. నువ్వు లేచి నీ కొడుకు ఏడుపు ఆపుకో. ఇక్కడెవరూ నీ కొడుకు ఏడుపుని ఆపడానికి రెడీగా లేరు. మేం చూస్తామనుకుంటున్నావేమో. మేమెవరం నీ బిడ్డని చూడం. వినిపిస్తుందా అమృత? నీకు నీ కొడుకేడుపు అని ఒక పక్క వాడు గుక్కపెట్టి ఏడుస్తుంటే, ప్రాణం తల్లడిల్లుతుంటే, వాడిని ఇంకా ఏడిపిస్తూనే అమృత ప్రాణాలను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఐషు. ఎంత ప్రయత్నం చేసినా అమృతలో ఎక్కడా కదలిక లేకపోవడంతో, మనం దీన్ని అంగీకరించాలి ఐషు ఇంకా అని హరిగారు అంటారు. కథ కొనసాగుతుంది. బాబోయ్! ఇవాళ ఎమోషనల్ ఎపిసోడ్ కదా! ఈ అప్డేట్స్ రాస్తున్నప్పుడు గూగుల్‌లో రీసెర్చ్ చేసి, ఒక డాక్టర్‌ని అడిగి తెలుసుకొని మొత్తం రాశాను. బేబీని పుట్టినప్పుడు చలనం లేకపోతే ఏదో ఒక విధంగా చలనం తేవడానికి ప్రయత్నిస్తారట. థాంక్స్ ఫర్ వాచింగ్.